హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు మనం వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే విధంగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే పెసరకట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా అయిపోతుంది, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ముందుగా పెసరపప్పుని ఒక బాండీలో కానీ పాల్లో కానీ ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా పెసరపప్పుని మాత్రం ఫ్రై చేసుకోవాలి. మీడియం టు సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే ఈ చారుకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పెసరపప్పు వేగటంలోనే చారు టేస్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇదిగోండి, కొంచెం కలర్ మారింది కదా, వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి కడిగేసుకుని దానిలోని 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకుని వేసేసుకోవచ్చు. ఈ చారులో పచ్చిమిరపకాయలు మాత్రమే ఎక్కువ డామినేట్ చేసుకున్నట్టు వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయ టేస్టే బాగుంటుంది. కొద్దిగా అంటే కొద్దిగా కారం వేసుకోండి. ఇదిగోండి, ఈ మాత్రం కారం సరిపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోండి. దాదాపుగా ఒక కప్పుకి 3 నుంచి 4 కప్పుల నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా నీళ్ళు పోసిన తర్వాత దీనిలో ఖచ్చితంగా కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఆ ఫ్లేవర్ ఈ చారుకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. పప్పు చక్కగా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిపోయిన పప్పుని ఇప్పుడు చారు తయారు చేసుకుందాం. దీన్ని పెసరకట్టు అని పిలుస్తాం కదా. దీనిలో 1 లీటర్ వరకు నీళ్లు పడతాయి. దానిలోనే తగినంత ఉప్పు వేసుకోండి. దీనిలో చింతపండు రసం లాంటిది ఏమీ వేయమండి, అందుకే పెసరకట్టు అని పిలుస్తారు దీన్ని. నైట్ టైం అయితే చాలా సింపుల్గా వేడివేడిగా తినడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది, బాగుంటుంది. ఇలా 2 నుంచి 3 పొంగులు వచ్చే వరకు ఈ చారుని కాగపెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా పలుచుగా ఉంటేనే ఈ చారు టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా తయారు చేసుకోండి. అలా కాగిన చారుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా అంటే కొంచెం నూనె వేసుకోండి, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు మాత్రం కంపల్సరీగా వేసుకుని తాలింపు పెట్టుకోండి. అంతేనండి, మన పెసరకట్టు రెడీ అయిపోయింది. దీనిలో కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోండి. ఇదిగోండి, కొద్దిగా చారు తీసి కలిపి చూపిస్తాను. నిమ్మరసం మీ టేస్ట్కి అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇలా నిమ్మరసం కలుపుకుంటే దీన్ని మనం నిమ్మకట్టు అని అంటాము. ఇది కూడా టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈ రెసిపీ ఎవరికైనా ఇంతకు ముందే తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ చారుని మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పెసరకట్టుని మనం సూప్ లాగా కూడా తాగొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది, శరీరానికి కూడా చాలా మంచిది. దీన్ని అయితే ఊరమిరపకాయలతో సర్వ్ చేసుకోండి, బాగుంటుంది రైస్లో తినేటప్పుడు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.